చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఇప్పుడు జాబ్లో గ్యాప్ ఉంది, ఇప్పుడు నేను పని చేయటం లేదు అండ్ ఐ వాంటెడ్ టు డూ ద జాబ్, బట్ జాబ్ దొరుకుతుందా లేదా అని. ఈ వీడియోలో నేను అసలు కెరియర్లో గ్యాప్ ఉంటే జాబ్ దొరుకుతుందా లేదా అనే విషయం నేను డిస్కస్ చేస్తాను. జాబ్లో గ్యాప్ ఉండడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. లైక్ పేరెంట్స్ని చూసుకోవడానికి కొంతమంది రిజైన్ చేసి వాళ్ళను కేర్ తీసుకోవడానికి డెడికేట్ అవ్వడం, అండ్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఆర్ సెటిల్డ్ దే విల్ ట్రై ఫర్ ద జాబ్. సో దీంతోనే ఒక గ్యాప్ వస్తుంది అనమాట. లేదా జాబ్లో ఫ్రస్ట్రేట్ అయ్యి బిజినెస్ చేద్దాం అనుకోవడము, బిజినెస్ స్టార్ట్ పెట్టేసి తర్వాత ఏదో ఒక రీజన్తోని బిజినెస్ ని ఆపేసి, లేదా బిజినెస్ ఒక ఆటో పైలట్ మోడ్ వెళ్ళిన తర్వాత జాబ్ చేద్దామని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దీనివల్ల ఒక గ్యాప్ క్రియేట్ అవ్వడం, లేదా కంపెనీ వాళ్ళు జాబ్ నుంచి తీసేయడం, మనల్ని తీసేయడం, ఇది ఒక రీజన్. కానీ జాబ్ కంపెనీ వాళ్ళు మనల్ని తీసేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈజ్ మన పర్ఫార్మెన్స్ ఇష్యూ. ఒకవేళ మనం సరిగా పర్ఫామ్ చేయకపోతే మనకి పిఐపిలో పెట్టి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనే దాంట్లో పెట్టి ఒక 3 months చూసిన తర్వాత 2 months చూసిన తర్వాత they'll give a pink slip. They'll give a pink slip that telling that okay you are not required. సో ఇదొక ఇష్యూ. సో దీని గురించి మనము డిస్కస్ తర్వాత చేద్దాము. బట్ ఇంకో రీజన్ ఉండొచ్చు, మనని ప్రాజెక్ట్ కోసం అని హైర్ చేసి, ఒక ప్రాజెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి హైర్ చేసి ఆ ప్రాజెక్ట్ సైన్ ఆఫ్ అయ్యే వరకు మనల్ని బెంచ్ మీద ఉంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ రాకుండా, లేదా వేరే దగ్గర ఆపర్చునిటీస్ ఇవ్వకుండా, లేక మనల్ని ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియక మనల్ని వెళ్ళిపోమని చెప్పడం అదొక రీజన్. ఇది కూడా చాలా కామన్ గా జరుగుతుంటాయి. లేదా టీం మొత్తం ర్యాంప్ డౌన్ అయినప్పుడు మనల్ని వెళ్ళిపోండి అని చెప్పడం కూడా కంపెనీ వాళ్ళు అప్పుడప్పుడు చేస్తుంటారు. దీస్ ఆర్ సో మెనీ రీజన్స్ వేర్ వీ మే గెట్ అవే ఫ్రమ్ ద జాబ్ అండ్ వీ క్రియేట్ ద జాబ్ గ్యాప్. యాజ్ అ సెడ్, ఒకవేళ మన పర్ఫార్మెన్స్ ఇష్యూ అవుతే, ఆ జాబ్ లో మనల్ని తీసేస్తే బికాస్ ఆఫ్ అవర్ పర్ఫార్మెన్స్ ఇష్యూ, దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో అనేది చెప్తాను. బట్ ఈ వీడియోలో మాత్రం ఈ రీజన్ తప్ప మిగతా రీజన్స్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు జాబ్ వస్తుందా లేదా దాని గురించి చెప్తాను. ఒకవేళ జాబ్ గ్యాప్ ఉన్నా కూడా వీ విల్ డెఫినెట్లీ గెట్ ద జాబ్, బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు దట్. ఒకవేళ మనకి 3 months నుంచి 6 months వరకు గ్యాప్ ఉంటే, అది గ్యాప్ ఫ్రెష్ కాబట్టి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతాను, లేదా జాబ్ సర్చ్ తొందరగా అయిపోతుంది అండ్ ఐ కెన్ మేనేజ్ ద ఇంటర్వ్యూస్ ఈజీలీ అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే అది రీసెంట్ గా గ్యాప్ ఉంది, లైక్ 3 to 6 months కాబట్టి మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది, తర్వాత ప్రొఫైల్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, తర్వాత రోల్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ ఒకవేళ మనకి 1 year నుంచి 2 years, లేకపోతే 2 years, మోర్ దెన్ 2 years గ్యాప్ ఉంటే ఎలా మనకు కాన్ఫిడెన్స్ ఉంటుందా? కానీ ఈ గ్యాప్ ఉన్నా కూడా నేను ఐ వాంటెడ్ టు గో అండ్ డూ ద జాబ్. విల్ ఐ గెట్ ద జాబ్? విల్ ఐ గెట్ ద ఆపర్చునిటీ? హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్? దొరుకుతుందా అనే క్వశ్చన్ కి ఆన్సర్ డెఫినెట్ గా దొరుకుతుంది. 2 years ఉండని, 5 years ఉండని, 7 years గ్యాప్ ఉండని. నేను ఎందుకంటే ఎంతో మందిని చూసాను, ఇన్ ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా దే హ్యావ్ క్రాక్డ్ ద ఇంటర్వ్యూస్ విత్ ద పాజిటివిటీ. బట్ ఎలా? నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలా, లేకపోతే ఇలా ఏం చేయాలి? ఓకే, లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ టు డూ. సో దీనికోసం అని చెప్పి ఈ వీడియోలో నేను 3 areas, అంటే 3 strategies అనండి, 3 areas అనండి, 3 steps అనండి, వాట్ ఎవర్ యూ కాల్ దట్ టు బి. బట్ దెర్ ఆర్ 3 processes which I wanted to tell you, or 3 ways of preparation I would discuss in this video. నా ఫస్ట్ ఏమంటే మైండ్ సెట్ ప్రిపరేషన్. పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మీరు ఆ గ్యాప్ని నెగటివ్గా ఆలోచించి, అయ్యో నాకు ఒక గ్యాప్ ఉంది అని ఒక నెగటివ్ మైండ్ సెట్తో మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే, ఇంటర్వ్యూ వెళ్ళే ముందే మీరు ఫెయిల్ అయిపోయినట్టు, రిజెక్ట్ అయిపోయినట్టు. ఎందుకనంటే మీ గ్యాప్ని మీరే రెస్పెక్ట్ చేయట్లేదు అని అంటే ఆ ఇంటర్వ్యూయర్ ఎందుకు రెస్పెక్ట్ చేస్తాడు? అండ్ మీ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఆ గ్యాప్ గురించి మీరు నెగటివ్గా ఆలోచిస్తుంటే అది డామినేట్ చేస్తూ మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తాన్ని ఇట్ విల్ ర్యూన్ అండ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో దానికోసం ఏం చేయాలి అని అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ మైండ్ సెట్తోనే వెళ్ళాలి. మీ పాజిటివ్ మైండ్ సెట్తోనే వెళ్ళాలి. అంటే ఒకవేళ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని పాజిటివ్గా చూసుకోవాలి. మేక్ షూర్ దట్ యువర్ గ్యాప్ రీజన్స్, వాట్ ఎవర్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు పేరెంట్స్ గురించి బ్రేక్ తీసుకున్నారు, పేరెంట్స్ అనే కాదు, మీ సిబ్లింగ్ గురించి, మీ వైఫ్ గురించో, స్పౌస్ గురించో, హూ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళ కోసం అని చెప్పేసి మీరు ఒకవేళ బ్రేక్ తీసుకుంటే, థింక్ ఇట్ యాజ్ అ వెరీ వెరీ
very, very positive sign because you have taken a break to take care of your near and dear. That is one of the biggest achievements I am telling you. So be proud of the break, be proud of that gap. లేదా ఒకవేళ మీరు బిజినెస్ కోసం తీసుకున్నారనుకోండి, ఆ బిజినెస్ కోసం తీసుకుంటే ఎంతమంది రిజైన్ చేసి బిజినెస్ ట్రై చేస్తున్నారు చెప్పండి? చాలా తక్కువ మంది. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ద స్టెప్ విచ్ హ్యావ్ టేకన్ బికాస్ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఆర్ అ ఫెయిలియర్ దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఒకవేళ బిజినెస్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది పక్కన పెడితే ఇట్ డజంట్ మ్యాటర్. బట్ యూ హ్యావ్ టేకెన్ దట్ బోల్డ్ స్టెప్ అండ్ యూ హ్యావ్ experimented your life. You have done that because you don't want to regret later that you have not done that. So be positive about that particular step as well. ఆ గ్యాప్ కూడా మీరు పాజిటివ్గా ఉండండి. ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తారు, దాని నుంచి ఎన్నో నేర్చుకుని ఉంటారు అండ్ యూ వుడ్ హ్యావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ వుడెంట్ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద జాబ్ ఇట్ సెల్ఫ్. ఒకవేళ మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని డ్యూ టు సమ్ అదర్ రీజన్స్, నాట్ అ పర్ఫార్మెన్స్ ఇష్యూ, వేరే రీజన్ వల్ల మిమ్మల్ని తీసేసి ఉంటే అది కంపెనీ వాళ్ళ ప్రాబ్లం, మీ తప్పు కాదు, కంపెనీ వాళ్ళ తప్పు. అండ్ ఇది చాలా నార్మల్, ఇట్ ఈస్ వెరీ నార్మల్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. సో గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని చూస్తూ ఉంటే మీ మైండ్ సెట్ని ఇలా మార్చుకోండి, పాజిటివ్గా మార్చుకోండి. ఫస్ట్ స్టెప్ ఇదే. ఈ ఉన్న గ్యాప్లో మీరు లెర్నింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎన్నోసార్లు చెప్పాను, కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మంత్ర, ఎనీ డే ఇట్స్ అ మంత్ర. ఒకవేళ మీరు గ్యాప్లో ఏమీ లెర్నింగ్స్ లేకుండా ఏమీ నేర్చుకోకుండా అలాగే ఉన్నారనుకోండి, అదో పెద్ద ప్రాబ్లం ఆబ్వియస్లీ. అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ద రిజల్ట్స్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ యూ నైట్మేర్ ఇఫ్ యూ డోంట్ లెర్న్ డైలీ ఈవెన్ ఇన్ యువర్ గ్యాప్. మీకు కాన్ఫిడెన్స్ రాదు. సో ఒకవేళ మీరు ఈ విధంగా ఆలోచిస్తే, అంటే గ్యాప్ అనేది ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ అనుకోండి. మీ గోల్స్, మీ కెరియర్ పాత్ని సెట్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ అనుకోండి. రైట్ నౌ ఫస్ట్ ఏరియాలోనే మైండ్ సెట్లోనే ఇంకోటి నెక్స్ట్ వన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్. గ్యాప్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ తక్కువైతూ ఉంటుంది. నేను చేయగలుగుతానా, నేను రిలవెంటా, ఇంకా నాకు ఇంత గ్యాప్ ఉంది, నాకు జాబ్ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ డౌట్. దీని అన్నిటికీ ఒక ఆన్సర్ ఏంటంటే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం. బిల్డ్ చేసుకోవడం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, మీరు డైలీ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని ఎలా చేసుకోవాలి అంటే, మీరు గ్యాప్ లోపల, నేను ఆల్రెడీ చెప్పాను, మీరు లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్స్ మీద, లేకపోతే ప్రాసెసెస్ మీద, లేకపోతే ఫ్రేమ్వర్క్స్ మీద ఒక మంచి అవగాహన తెప్పించుకోవాలి. ఒక బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఎవరినైనా ఫాలో అవ్వండి, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ని ఫాలో అవ్వండి. లేకపోతే డైలీ ఒక ఛాలెంజింగ్ యాక్టివిటీని పూర్తి చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఛాలెంజ్ తీసుకోకుండా ఏదో ఒక యాక్టివిటీ చేయలేదనుకోండి, ఏ ఒక్క యాక్టివిటీ చేయకున్నా డైలీ మీకు అది కాన్ఫిడెన్స్ తీస్తూ ఉంటుంది. మీరు నెగటివ్ వైరల్ లూప్లో వెళ్తూ ఉంటారు. దాన్ని నెగటివ్ వైరల్ లూప్ అంటే డైలీ ఏదో ఒక చిన్న టాస్క్ని మాత్రం కంప్లీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్ అల్గారిథం తీసుకొని ఒకటి కంప్లీట్ చేసేసేయండి. చిన్నవి తీసుకోండి. లేకపోతే హ్యాంకర్ ర్యాంక్ లాంటి వెబ్సైట్స్ వెళ్ళండి, కోడింగ్ ప్రాక్టీస్ చేయండి. లేకపోతే ఒక మినీ ప్రాజెక్ట్ తీసుకోండి, దాన్ని డెవలప్ చేయండి చిన్నగా. మీకు ఒకవేళ అజైల్ ప్రాసెస్, అజైల్ మెథడాలజీస్ లీడర్ అనుకోండి, లేకపోతే అజైల్ లీడర్, అజైల్లో ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, సర్టిఫికేషన్స్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫోరం అటెండ్ అవ్వండి. లింక్డ్ఇన్ లెర్నింగ్ ద్వారా, లేకపోతే యుడెమీ ద్వారా, కోర్సెరా ద్వారా ఏదో ఒకటి సర్టిఫికేషన్స్ చేస్తూ ఉండండి. డైలీ 1% ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ పెట్టండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిన్నటి కన్నా ఈ రోజు 1% నేను ఇంప్రూవ్ అయ్యానా లేదా అనేది ఇంపార్టెంట్. ఇది మీకు చాలా చాలా పెద్ద కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. సరే, ఫస్ట్ ఏరియా అయిపోయింది. అంటే ఫస్ట్ ప్రాసెస్ అనండి, ఫస్ట్ స్టెప్ అనండి అయ్యింది. అది మైండ్ సెట్ ప్రిపరేషన్. సెకండ్ ప్రిపరేషన్ ఏమి? యాక్చువల్ ప్రిపరేషన్. మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకేంది అంటే ఈ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ఏ ప్రిపరేషన్? లింక్డ్ఇన్, రెజ్యూమే, కవర్ లెటర్, ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకోవాలి. సో లింక్డ్ఇన్లో ఏం అప్డేట్ చేసుకోవాలి? మీ దగ్గర గ్యాప్ ఉంటే గ్యాప్ని క్లియర్గా మెన్షన్ చేయండి, దాన్ని పాజిటివ్గా పోర్ట్రే చేయండి. అగైన్ లింక్డ్ఇన్ మీది డిజిటల్ రెజ్యూమే, అందరు చూస్తూ ఉంటారు, దాన్ని ఫేక్ పెట్టకండి. ఏముందో అలా రాయండి. కాకపోతే మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి ఈ గ్యాప్లో అచీవ్ చేశారో అన్ని స్టోరీ ఫార్మాట్లో కానీ, లేకపోతే అచీవ్మెంట్ ఫార్మాట్లో కానీ, లేకపోతే వాల్యూ ప్రపోజిషన్ ఫార్మాట్, లేదా కాల్ టు యాక్షన్ ఫార్మాట్, ఏదో ఒక ఫార్మాట్. లింక్డ్ఇన్లో చాలా ఫార్మాట్స్ ఉన్నాయి, ఆ ఫార్మాట్లో రాయండి మీ అబౌట్ సెక్షన్. కానీ గ్యాప్ గురించి తప్పకుండా రాయాలి, హానెస్టీగా చూపించాలి. హానెస్టీగా గ్యాప్ని చూపించి మీరు ఆ గ్యాప్ లోపల ఏమి పాజిటివ్గా మీ లైఫ్లో చేంజెస్ తీసుకొని వచ్చారో దాని గురించి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు రాయండి. ఒకవేళ మీకు లింక్డ్ఇన్లో ఎలా ప్రొఫైల్ అప్డేట్ చేయాలి, లేదా రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, లేదా కవర్ లెటర్ ఎలా ప్రిపేర్ చేయాలి
అంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద ఆపర్చునిటీ, బేస్డ్ ఆన్ ద JD, how do I prepare resume and cover letter, and how do you have a great LinkedIn profile, then reach out to me. Okay, this is the first preparation. And the second preparation is interview preparation. As I said, gap గురించి మాత్రం పాజిటివ్గా ఉండండి. అది మీ మైండ్లో వెళ్ళిన తర్వాత దాని గురించి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇంటర్వ్యూయర్స్ తప్పకుండా మీకు క్వశ్చన్స్ అడుగుతాడు, వాట్ హ్యాపెన్ టు దిస్ గ్యాప్. ఆ క్వశ్చన్స్ గురించి నేను నెక్స్ట్ ఈ వీడియోలోనే చెప్తాను, నెక్స్ట్ సెక్షన్లో. మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. మీరు అప్లై చేసిన రోల్ మీ గ్యాప్ ఎలా హెల్ప్ అవుతుందో అనే థాట్ ప్రాసెస్తో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టెక్నికల్ ఆర్కిటెక్ట్ అనుకోండి, మీకు గ్యాప్ వచ్చింది, మీరు టెక్నికల్ రోల్ ఆర్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ రోల్కి మీరు అప్లై చేస్తున్నారు. ఈ గ్యాప్లో మీరు టోగాఫ్ సర్టిఫికేషన్ చేశారా, లేదా ఏమైనా ఆర్కిటెక్చర్లో ఏమైనా కొత్తవి నేర్చుకున్నారా, లేకపోతే మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ ఫ్రీలాన్సింగ్ ఏమైనా తీసుకున్నారా? సో ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ప్రిపేర్ అయ్యి సరే. థర్డ్ ప్రిపరేషన్ ఏమి అని అంటే నెట్వర్కింగ్. మీరు ఈ గ్యాప్లో ఉన్నప్పుడు ఇది మంచి ఆపర్చునిటీ నెట్వర్కింగ్కి. మీ డొమైన్ ఏరియాలో ఉన్న ప్రొఫెషనల్స్తో కనెక్ట్ అవ్వండి. లింక్డ్ఇన్లో నెట్వర్కింగ్ చేయండి. పర్సనల్గా రిక్వెస్ట్ చేసి వాళ్ళని కలవండి. ఒక ట్రెండింగ్ టాపికో లేకపోతే వాళ్ళ ఎక్స్పర్టీస్ గురించో ఏదో దాని గురించి డిస్కస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు చాలా విషయాలు వాళ్ళ ద్వారా తెలుస్తూ ఉంటాయి. అంటే కంపెనీలో ఏం నడుస్తుంది, కంపెనీలో ట్రెండ్ ఏం నడుస్తుంది, వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్. సో డోంట్ లూజ్ ద టచ్ విత్ యువర్ కలీగ్స్, ఎక్స్ కలీగ్స్, ఆర్ ఈవెన్ ద న్యూ పీపుల్. కీప్ ఆన్ డిస్కసింగ్. రైట్ నౌ ద థర్డ్ ఏరియా ఆర్ ద థర్డ్ ప్రిపరేషన్ ఇస్ ఎక్సర్సైజెస్. యూ హ్యావ్ టు డూ దిస్ ఎక్సర్సైజ్. ఇట్స్ అ ప్రాక్టికల్ ప్రిపరేషన్. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే, ఈ రోజే మీరు ఏదైనా లెర్నింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసి మీ డొమైన్కి సంబంధించిన ఒక కోర్స్ని స్టార్ట్ పెట్టేయండి. డైలీ 30 minutes, అంతే, ఎక్కువ లేదు, 30 minutes to 1 hour మీ ఇష్టం, స్పెండ్ చేస్తూ ఉండండి. అండ్ మొత్తం ఒక కోర్స్ని కంప్లీట్ చేయండి. దానివల్ల మీకు ఒక సర్టిఫికేషన్ వస్తుంది. సర్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, కాకపోతే కంప్లీట్ చేశానన్న ఒక సాటిస్ఫాక్షన్, అది ఇంపార్టెంట్. దీనివల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఆ సర్టిఫికేషన్ పెడుతున్న కొద్దీ మీ ప్రొఫైల్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఇంటర్వ్యూయర్కి ఒక మంచి అభిప్రాయం వస్తుంది అనమాట మీ మీద. ఎందుకంటే ఈ గ్యాప్ని కూడా మీరు బాగా వాడుకున్నారని, వేస్ట్ చేయలేదు అని, మీ కాన్ఫిడెన్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. రైట్? సో యూ డూ దిస్. Now the second exercise is mock interviews. ఎలా చేస్తారు mock interviews? There are apps for the mock interviews. Check it out online. How do I do mock interviews? చాలా యాప్స్ ఉన్నాయి వేర్ మీరు ఇలాగే, నేను కూర్చొని ఇలా మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడితే మీ వాయిస్ని రికార్డ్ చేసి దట్ విల్ టెల్ యూ యువర్ బాడీ లాంగ్వేజ్, యువర్ టొనాలిటీ, హౌ ఆర్ యూ ఆన్సరింగ్. ఆ యాప్స్ కూడా ఉన్నాయి. దాంతో మీరు మాక్ ఇంటర్వ్యూస్ చేయండి. మీరు ఎలాంటి క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలంటే, కెరియర్ గ్యాప్ మీద ఫోకస్ ఉన్న క్వశ్చన్స్ని ఫోకస్ పెట్టి దాని ఆన్సర్స్ ఇవ్వండి. సో ఐఎమ్ గివింగ్ యూ దోస్ క్వశ్చన్స్ హియర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద గ్యాప్ ఇన్ యువర్ ఎంప్లాయ్మెంట్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, what were you doing during the periods of unemployment on your resume? So this is a question. Third one is, how your career break impacted your personal and professional life? So this looks very negative question. It can be treated as positive, negative. Don't tell anything negative. Anni positive ga frame up cheyandi. Did you acquire any new skills during the gap? So these questions will give you the idea that interviewers are going to ask these questions and you have to be prepared for it. To be prepared, you have to go and acquire the new skills, right? Learnings, forums, blogs, attend అవుతూ ఉండండి. రైట్? సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. సో 3 areas or 3 steps. First one is prepare your mindset. Second one, actual preparation of LinkedIn interviews and networking. And third one is exercises. I gave you 3 exercises. In fact, 2 exercises. You do this and I'm telling you, you will rock even if you have a gap. ఒకవేళ ఫర్దర్గా మీకు డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా, మీకు ఒకవేళ మెంటరింగ్ కావాలన్నా కానీ రీచ్ అవుట్ టు మీ. నెక్స్ట్ వీడియోలో నేను పర్ఫార్మెన్స్ ఇష్యూతో ఒకవేళ కెరియర్ గ్యాప్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అనేది టాపిక్ మీద నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. హ్యావ్ ఎ నైస్ డే.